హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య సనికే బ్లాగ్స్. ఈరోజు అయితే మేము బార్బిక్యూ హాల్కి అయితే వచ్చేసాము. ఇదైతే గచ్చిబౌలిలో ఉంది. ఇదైతే కంటిన్యూషన్ వీడియో, పార్ట్ 1 వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. నార్మల్గా బఫే అంటే ఫుడ్ అంతా బాగుండదు, మెయిన్ కోర్స్ అంటారు, బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అయితే సూపర్గా ఉంది. ఇదైతే జెన్యూన్ రివ్యూ. వెళ్ళాలనుకుంటే మీరైతే ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ మేము రాగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు పాపకి. పానీపూరి అండ్ ఒక ఫ్రెంచ్ ఫ్రై అయితే ఇచ్చేసారు, ఫ్రెంచ్ ఫ్రైస్. బికాస్ తనైతే స్టార్ట్ చేసింది, చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇలా ఫుడ్ తను ఇంకా అన్నీ కొంచెం కొంచెం అలా ట్రై చేస్తుంది. అండ్ తనకైతే ఒక బేబీ చైర్ ఇచ్చారు. సో ఇంకా అలా కూర్చొని మమ్మల్ని అంత డిస్టర్బ్ చేయకుండా ఇంకా తనైతే స్టార్ట్ చేసి చాలా బాగా ఆడుకుంటుంది. ఫస్ట్ ఒక 1 hour బాగానే ఉంది, హాఫ్ అన్ అవర్ 1 hour. దాని తర్వాత నుంచి తనైతే స్టార్ట్ చేసింది ఇంకా తన హడావుడి, తన లొల్లి అయితే. మనకి గ్రిల్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ నాన్ వెజ్ వచ్చేవరకు ఫ్రాన్స్, చికెన్ అండ్ మటన్ ఏదో ఉంది. అండ్ వెజ్ వచ్చేవరకు ఫ్రూట్స్, వాటర్ మిలాన్, పైనాపిల్ ఇవైతే మసాలా రాసేసి ఇస్తున్నారు. అండ్ పన్నీర్ కూడా ఉంది. పన్నీర్ అయితే బాగుంది టేస్ట్ అయితే. ఓవరాల్గా అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే. మనకి గ్రిల్లే కాకుండా క్రిస్పీ కార్న్ అండ్ ఆలుతో చేసింది ఏదో ఇంకా అవి కూడా ఇస్తున్నారు. అండ్ మటన్ కబాబ్ ఇవైతే ఇస్తున్నారు. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ పెట్టించుకున్నాను నేనైతే. మనం ఇలా బఫేకి వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ రావాలి. పొద్దునంతా కొంచెం లైట్గా ఏమైనా తీసేసుకొని ఎక్కువ లంచ్ ఇంకా టిఫిన్ ఏం చేయకుండా వస్తే చాలా బెస్ట్. ఎక్కువగా తీసుకుంటాం మనము. అండ్ ఫుడ్ మనకి అన్లిమిటెడ్ కాబట్టి ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. మనకి ఇవే కాకుండా లైవ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. పాస్తా, పిజ్జా, పానీపూరి అండ్ మనకి నచ్చినట్టు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా మేము స్టార్టర్స్ ఇంకా మెయిన్ మెనూ కంప్లీట్ చేశాక లాస్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాము. మెయిన్ మెనూకి అయితే వచ్చేసాము. 1 సైడ్ మొత్తం వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, 1 సైడ్ మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే బిర్యానీ కొంచెం పెట్టుకున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ టేస్ట్ చేయాలి కాబట్టి అన్నీ కొంచెం కొంచెం అలా పెట్టుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ మటన్ కర్రీ కూడా బాగుంది. మటన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే మోమోస్ పెడుతున్నారు. నేనైతే ఎక్కువగా ఎప్పుడు తినలేదు మోమోస్, ఇది సెకండ్ టైం. ఇక్కడైతే చాలా నచ్చాయి నాకు, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ ఇదైతే జెన్యూన్ రివ్యూ. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేశాను వేరే రెస్టారెంట్లో, బట్ అంత టేస్ట్ అనిపించలేదు. ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇంకా మా పాపకైతే ఐస్ క్రీమ్ అయితే అలా ప్రిపేర్ చేయించుకోవచ్చాము. అంటే మన ఇష్టం, మనం ఎలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్లేవర్స్, మనం ఎలా ప్రిపేర్ చేయమంటే అలా ప్రిపేర్ చేసిస్తారు. లైవ్ ఐస్ క్రీమ్ కౌంటర్ అయితే ఉంది పిల్లల కోసం.
కోర్స్ అండ్ స్టార్టర్స్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా డెజర్ట్స్ అయితే మిగిలాయి కదా, సో ఇంకా అవి కూడా ట్రై చేస్తే ఫినిష్ అయిపోతుంది. సో ఇంకా కేక్, గులాబ్ జామ్ అవి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా మా పాప అయితే తీసుకుంది, తను తింటా అని చెప్పి. ఇంకా తినడం కంటే మొత్తం మెస్సీగా చేసేస్తుంది అక్కడ. సో ఇంకా మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్.